వీడియో చూద్దామనే కదా ఓపెన్ చేసింది, ఒక లైక్ చేయొచ్చు కదా. చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు, చూడట్లేదు అంటలేను, చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ అయితే వేయండి. ఈ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. అసలు ఈ మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళ చూసే ఉంటారు కదా, తమ్ముడు తాత మీద ప్రాంక్ చేసిండు అనేసి. ఏఐ లో చేసిన ఫోటోతోనైతే తాత మీద ప్రాంక్ అయితే చేసిండు. ఈ అమ్మాయి నా లవరు, మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఫస్ట్ టైం నీ ఆశీర్వాదానికే వస్తామని మా తాతతో చెప్పిండు. అసలు మా తాత అయితే నిజంగానే అనుకున్నాడు, ఎందుకంటే ఆ ఏఐ ఫోటో అంత బాగా ఫిక్స్ అయిందన్నమాట. అసలు అది ఏఐ అన్నట్టే లేదు, ఎగ్జాక్ట్లీ అదే ఉంది. నేను ఈ వీడియో లాస్ట్లో కూడా పిక్ యాడ్ చేస్తాను, మీరైతే తప్పకుండా చూడండి. నిజంగా మా తాత అయితే ఏడ్చిండు, ఎందుకంటే పరువు ప్రతిష్ట పోతుంది, మీ డాడీ అంతా పరువుగా బతికిండు, మేమందరం మంచిగా చేసినాం అందరి పెళ్ళిళ్ళు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని నిజంగానే ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసిండు అనమాట. యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను ఇంటికాడ ఉన్నప్పుడు తీసిన, కానీ ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టింది. అసలు ఆ వీడియో తీసిన అన్నదే మర్చిపోయినా. మా తమ్ముడు ఆల్రెడీ మా తాతతో డిస్కషన్ చేస్తుంటే నేనైతే మధ్యలో వీడియో అయితే తీసిన. సో మా తమ్ముడు మా తాత మీద ఎట్లా ప్రాంక్ చేసిండు అయితే ఈ వీడియో ఉంటది చూడండి. మమ్మల్ని ఫస్ట్ ఆశీర్వదించేదే నువ్వు, మమ్మల్ని ఫస్ట్ ఆశీర్వదించేదే నువ్వు. గొల్లలో పొల అయితే నేను ఫస్ట్ మమ్మీ దాకా అమ్మ ఏడ్చింది కాదు, పొలగాడు ఆగేటట్లేదు, కులం తక్కువ చేసుకుంటున్నాను ఏడ్చింది. కులం తక్కువ అయితే ఏమైతుంది, మంచిగా ఉండదు కాదు. నేను అసలు ఇప్పుడు ఎందుకు వచ్చిన అనుకున్నా, పెళ్లి కోసం వచ్చిన అనుకున్నావా, ఇది నీకు చెప్తే నువ్వు మెల్ల డాడీ చెప్తావు అని. నేను అసలు ఇప్పుడు ఎందుకు వచ్చిన అనుకున్నా, పెళ్లి కోసం వచ్చిన అనుకున్నావా, ఇది నీకు చెప్తే నువ్వు మెల్ల డాడీ చెప్తావు అని. డాడీ తెలియదు, నువ్వే చెప్పాలి. ఇగో నువ్వు నా అమ్మమ్మ కలిసి, నువ్వు అమ్మమ్మ కలిసి ఇద్దరు కలిసి రేపు అమ్మని తీసుకపోయి చూపి. అమ్మకు చూపించినా ఇంకేంది, అమ్మకు చూపించింది ఎయిట్నైన్ కాలనీ మామయ్య కూడా తెలుసు, రిక్కాని తెలుసు, మాకే తెలియదు. అయ్యా మీకు ఇద్దరు కలిసి మెల్ల డాడీ చెప్పారు అనుకో, ఇంకేరే కూలమైన మంచిగా, ఇంకేరే కూలమైన మంచిగా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఏమైతుంది నువ్వు అయితే అంటాను. ఇది నాకేమున్నది, ఎవరు తెచ్చుకునే అది యాదవ్ తీసుకున్నారు, అలా పని అయిపోయింది. నాకు చెప్పు, అది అద్దు ఇంకేరే కూర చూసుకుంటా, మళ్ళా చూసుకుంటారా, ఒక్కరు చూసుకున్నాక మళ్ళా చూసుకుంటారా. అదేమో దాని దగ్గర బంగారం ఉన్నాయి, బంగారం బాగానే ఉన్నది అతని వాళ్ళకు, బంగారం పెడతారా పెడతారట మంచిగానే, బంగారం లేదు నిజంగా. ఇగో మంచి బట్టలు చూతుంది, కాలంకర్ ఉన్న శ్రీయంకర్ ఉన్న మంచిగా కానీ యాదవ్ సేగా అన్నా. గొల్లల పోర అయితే ఎట్లున్నాయి కదా, దీనికన్నా మంచి పోరిని చూస్తా. అయిందా బాగైందా ఎవరు దేనికన్నా క్యాస్ట్ పక్కన పెట్టే, నువ్వు ఈ కులం పక్కన పెట్టు, అమ్మాయి చూడు, అమ్మాయి ఎంత మంచిది, మంచిగానే ఉన్నది, మంచిగానే ఉన్నది. మరి ఇంకేంది, మన 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 ఇళ్ళకి వస్తే మన గొల్లల పోరే అవుతుందా, అవుతుందంటే మన దిక్కు వేయాలి. మీరే చెప్పాలి, చూపి ముక్కు తూటు గిట్టున్నదా, ముక్కు తూటు లేదు లేదు, మనకు ముక్కుపులు ఉండదు దాని తాత, ముక్కు లేదు మంచిగా. ఇగో దిస్ ఇస్ ఏ ఫోటో గైస్, డోంట్ మిస్ అండర్స్టాండింగ్. ఇగో ఇంత మంచిగా ఉంది, ఇంత మంచి అమ్మాయి దొరుకుతా ₹1,00,00,000 అడుగుతారా బయట ఈ అమ్మాయికి. ఫ్రీ వస్తాను, నా కోసం ఆడాలు కోసుకుంటుంది, నా కోసం ఆడాలు కోసుకుంటుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. మొన్న గుడికి పోయినావు, మాట్లాడుతుంది వెళ్ళినప్పుడు మాట్లాడుతుంది, ఫోన్ చేయన్నా మాట్లాడతావా. మా తాత ఉన్నాడు, చెప్తాడట ఒప్పిస్తాడట, ఏం పాలపోయిరాంగా పాలపోయింది కాదు, మావయ్య నేను పాలపోయాంగా అయిపోయి. మరి మామ అనలేదు కదా నీకు, తెలుసా అలా ఏది భయపడిన ఈ మొక్కతో కూతురు గోదరకాయలు ఎత్తాడట, నాకే భయపడచ్చు, నాకే భయపడచ్చు. ఏం కాదు మంచిది, ఇష్టం అయితే లేదు, ఎందుకు
కాదండి నీకు నీకు ఏం తెలుసా ఒక క్యాస్ట్ పక్కన పెట్టు ఒక కులం పక్కన పెట్టు అలా ఆమె ఒక్కతే కూతురు వాళ్ళ అయ్యకి బాయ్ పని ఉన్నది వాళ్ళ అయ్య పీక్ తోడి రేపు ఇల్లు నాకే బామ్మార్దులు లేరేం లేరు ఇక ఒక్కతే నాకే బొమ్మారు నాకే నాకు ఇవ్వలేడు ఒక్కతే ఏమంటావు కొంచెం ఆలోచించు చెప్పరాదే నీ మనసులో ఉన్న మాట. మరే బాగా చెప్పు మరి మాట్లాడు మరి చెప్పపోతే అయితే పొలగాండ్లు పోతేటన్నా ఇగో ఈ కాలం ఎట్లున్నది. నేను పోతా పొయ్యి మాట్లాడుకున్నారు ఇంకేం. ఇప్పుడు నువ్వేమంటావు డాడీ చెప్తావు కదా అమ్మమ్మతో చెప్పిన నీతో అందుకని నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఎందుకు వచ్చిన నువ్వు ఉన్నావనే వచ్చిన నువ్వు చెప్తే ఇంటాడు కదా అడిగినాక చెప్పు. కానీ ఫస్ట్ మాత్రం మీ ఇద్దరు కాళ్ళే మొక్కుతాం ఈ కాళ్ళు చల్లగా కాళ్ళకి వచ్చినదే నేనేమంటా అంటే ఫస్ట్ కాళ్ళ అమ్మమ్మ ఉన్న తాతయ్య మొక్కి లేదు వీళ్ళే ఒప్పించారు మీరు ఒప్పిస్తారు కాబట్టి మీరే ఇక వీళ్ళే మొక్కి ఆమె ఫస్ట్ అన్నం వండింది వీళ్ళకే పెడతా. పెద్ద ప్లానింగ్ ఎంతమంది పెడతాది అన్నం కూర అన్నింది వీళ్ళ ఆమె చేతితో వీళ్ళకి తినిపించి ఆమె బట్టలు వినిపిస్తే ఈ బట్టలు ఆమెతో వినిపిస్తా. అదేడ వీటిద్దరు ఎంత మంచిగా ఉండేది. ఏం చేద్దామంటావు మరి ఏం చేద్దామంటావా గంత మంచిగా ఉంటే విండదా పిండదా గంత మంచిగా ఉన్నదా నువ్వే అంటాను మరి ఇంకేమైంది ఉండేది కానీ మరి ఇంకేంది బావ అక్కడ చెప్పు మా అమ్మ ఒకే అన్నది అక్కడ విట్రా మమ్మీ ఏమంటావు సరే తీసుకొచ్చుకోపోయింది ఏం చెప్తా ఆమె ఇంట్లో ఖర్చుతోనే మొక్కినాక ఆమె అన్న చెప్పేది నువ్వు అలా పెళ్లి చేద్దాం మనం చేద్దాం తీరాలి చెప్పేది చూడు వాళ్ళ స్టైల్లో వాళ్ళ పద్ధతిలో అన్నం కూర అండి ఫస్ట్ మీకే తినబెడతాం తినాలా మరి పోతుందా లోపటికి ఏమవుతుంది అన్నం కూరనే కాదు తింటే పాటు మరి ఏం చేయాలి మీరు ఎప్పుడు చెప్తాం మా డాడీకి రేపు చెప్తా పాటు ఇప్పుడు చెప్పాను ఉన్నదా లేడే ఉన్నాడు పోయి చెప్పపో మరి బాగా చెప్పాలి మరి చెప్తేనే మరి మా పోరడు ఈ కాలం మంచిగా లేదు ఇంత మందో గిందో అంటే ఇక మరి ఎట్లుంటది. పెద్దోడు వేసుకున్నట్టు ఆమె రెడ్డి సామె ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. పెద్దోడు వేసుకున్నట్టు ఆమె రెడ్డి సామె కొంచెం పెద్దోడు వేసుకుంటా రెడ్డి సార్ ఏం కదా పెద్ద కాస్ట్ ఇక మనకంటే ఎక్కువ ఏమంటే పెద్దప్ప మనమే ఎక్కువ అందరికన్నా అంతేనా ఇప్పుడు రెడ్డిస్ అయితే ఓకే కదా కొంచెం అమ్మాయి మంచిగా ఉంది కొంచెం మంచిగా ఆమె పని ఎత్తి పనులు ఉంటాయి కానీ అవి రెడ్డి సార్ ఇంకో దొరకదు అదే కావాలి ఎత్తి పని అయితే లవ్ గుండె ఇచ్చుకున్నారే ఇదేంది ఇది నేను చూడలే. నెక్స్ట్ బాగా మా అబ్బాయి ఇది ఓడగొట్టుడిపోయినండి అబ్బాయి అందుకే కాదు నీకు చెప్పేది నిన్ను ఒప్పి ఇప్పుడు డాడీ చెప్తుందా డాడీకి బాగా చెప్పు మరి వచ్చిండు ఇప్పుడే తినని తిన్నాడు చెప్పా అరే పోతారట నిన్ను గుర్తు పెట్టుకుంటేనే అటే పోకపోయినా ఇటెన్కి వచ్చింది నీకు ఎప్పిపోదామని వచ్చిండట. నేను ఇక్కడ ఉన్నా నాకు తెలుసు ఏమంటావు ఒప్పియావా నువ్వు ఇవ్వదా దాన్ని ఏమో ఆయన కాదు ఎక్కిన అంతదే సోది చెప్తాను అంతే నేనే చేయాలి కాదు పిల్లనిచ్చిన మాందంటారా ఎవరన్నా నన్ను నిన్నే మరి పడాలి అనుకోరు జాబ్ అమ్మమ్మ రేపు రమ్మంట ఇద్దరు కలిసి మాట్లాడరు మీరు అగో
అన్నిటికీ పెద్ద మనుషులు అని ఉంటారు, మాకైతే తప్పుకుంటారు మీరు. మాకు బాపమ్మ తాత ఉన్నారు, వాళ్ళు లేరు కాబట్టి మీకు చెప్తాడు. 29 బస్కు రమ్మన్నా మొన్నటి పెళ్లికి బుర్రాన గారుగా పెద్ద మనుషులు గారు. రమ్మని అమ్మని తీసుకురా రేపు. అమ్మని తీసుకొచ్చినాక అగో వచ్చింది చెప్పు. మంచి ముహూర్తం చూసి తీసుకొచ్చి చెప్పు చెప్పు పోవే పో. నాయకు రాలేదు అమ్మన్నది సార్వానికి. చెప్పు పోవే. ఇప్పుడు ఎందుకో రేపు ఏ చెప్పు. ఇంత పెద్ద ఉన్న భయపడతారు. నువ్వైతే పోవా రేపు మాట్లాడదాం. పో వచ్చినాక మాట్లాడుతున్నారు పో. దాన్ని చూసి పిచ్చమైతే నేను ఇప్పుడు నిన్న ఎందుకన్నా కాలనీ పోయి కాంకులు తిద్దాం మెల్లగా ఆమెకి ఇచ్చేస్తా, తెమ్మన్నది. గట్టిగా మాట్లాడు. కొండవద్దు కానీ నేనైతే చూడద్దా. నాతో కూడా మాట్లాడుతుంది. అందరి పరిచయం. నీకెక్కడ కలిసింది చుట్టూ అది ఫోటో ఫోన్ లా మీరంత కొత్త కథ చెప్తారు. చేసిందే మామయ్య. మామ యొక్క తందానందంగా ఎందుకు తిడతాను? అది కూర చూడాలి. తాత రంది పెట్టుకుంటాను, నేను తలకే అంత గోకుతాను. రంది కాదా చిన్నతనం కాదు పడవ శాతం. చిన్నతనం అవుతుందా? తాత అచ్చినేనే ఏమట్టిగా నిజమే అయింది. ఏమైతుంది ఎంత మంచిగా పెడతావు. అయ్యో నిజం నమ్మిన వాళ్ళు తాత నువ్వు చేరుతానవేది అట్టిగానే. అది ఫోటో సెట్ చేసిన ఫోటో, ఏఐ ఫోటో. ఏఐ అనేది ఇప్పుడు ఒకటి కొత్తగా టెక్నాలజీ. ఉట్టిగానే ఒకసారి ఫోటో ఇరా. లేడు చూసిరా. అయ్యో నిజమే బబ్బులు అమ్మమ్మకి ఏదిరా ఫోటో చూపెట్టు. అరే అమ్మమ్మకి ఒక్కనికి వెళ్తే మొత్తం స్ప్రెడ్ చేస్తావురా. నువ్వు ఎందుకు చెప్పినావు దానికి? అది అట్టిగా అయితే నువ్వు నిజం అనుకుంటాను అమ్మమ్మ. ఒకసారి చూపెట్టు ఫోటో. ప్రాంక్ గాయస్, మా తమ్ముడైతే మా తాత ప్రాంక్ చేసిండు. ఇది వీడియో నా దోస్తుగాడు అన్ని పంపించిండు నాకు. 25,000 దాకా వేసుకుంటుంటుంది. ముందర వాడు చేయరా ఎందుకు చేసుకుని దొరకదు అంటుంది అమ్మమ్మ అంటాను. కూలం దాగా చేసుకుంటాడు ఆడేదో నీ మీద ఉట్టిగా. ఇగో వీడియో తిత్తలేనా ఇంక అందుకే అది ఎడతాను కదా సీదా. అయ్యో ఏడుతున్నావా? ఏడోక ఇగో ఇది ఏ ఫోటో వాడేవాడో పంపిండు మా తమ్మునికి. అయితే చిన్న పొలగాడు ఖాళీ ఉన్నదట, 2 ఏళ్ళ అన్నట అని చెప్తాను. ఇగో నువ్వు అన్నమాట ఖాళీ అట్టిగా నాకు అది నిజం పట్టుకుని నేను నమ్మలే కానీ నీతో అట్టిగా గిదిరియలే కదరా ఏ అన్నట్టు అవి. పాండిచేరి పోయింది, అది పాండిచేరి అమ్మాయి దొరికిందని. ఏ ఫోటో గాయస్, ఏ ఫోటో అయితేనే కాక ఇగో సెట్ చేసినట్టు ఇది నేను కాలు పెట్టిన సేమ్ అట్నే పెట్టింది. ఏ ఫోటో చూపించి మా తాత వినైతే ప్రాంక్ చేసిండు మా తమ్ముడు. మా తాత అయితే ఏడుతాడు కూడా పాపం. ఏడోకే పేర్రా చెప్పుకుంటా. ఓకే గైస్, వీడియో ఎట్లుందో కామెంట్ రూపంలో తెలిపండి. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ప్రాంక్, ఫస్ట్ ప్రాంక్ నా వీడియో నా ఛానల్లో. తాతకు అరే ఇప్పుడు ఏ తాతకి యాడ్ చేసి చూపెట్టు, అప్పుడు నమ్ముతాడు. ఓకేనా గైస్? ఓకే బాయ్, మరి ఉంటా. ఇట్లాంటి ప్రాంక్స్ చాలా తీస్తా ఇంకా. బాయ్. సో వీడియో మొత్తం అయితే చూసిరు కదా. ఏదో ప్రాంక్ చేద్దామని అనుకోని ఫన్నీగానే అనుకున్నాం కానీ తాత నిజమే అనుకొని ఏడ్చిండు పాపం. ఎందుకంటే ఇట్లా బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా, పరువు పోతే. అస్సలు నమ్మలేదు ఏఐ అని చెప్పినా కూడా. తర్వాత మళ్ళీ తాతను అప్పటిదప్పుడే ఫోటో దించి తాతకు కూడా ఇంకొక అమ్మాయిని సెట్ చేసి చూపించిన తర్వాతనైతే నమ్మిండు. ఇదన్నమాట వీడియో. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇంతేనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి వట్టిగా పోయే బదులు ఒక లైక్ చేసి వెళ్ళొచ్చు కదా. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.